నిజం చెప్పనా, వాడు బతికుండడం సంతోషంగా ఉంది. లేదంటే నీ పని అయ్యాక నువ్వు వెళ్ళిపోయేవాడివి. నువ్వు అలా అనుకోవద్దు సకీనా. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేను ఆ స్వార్థం నిజమేంటో నాకు తెలుసు మహేష్. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ గతాన్ని మార్చుకోలేను. కానీ నీ జీవితంలో రావడానికి నేనేం మార్చుకోవాలన్నా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తలైవన్ని చంపేకే మనం కలిసి ఉండాలి అంటే నేనే తలైవన్ని పాతి పెట్టేస్తాను. తన పేరేంటి? ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకడుగు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్ కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్, నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am. ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు. ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? జాన్వి, ఇట్స్ జయంత్, నాట్ జయవంత్. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి,
కాలేజీలో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. ఐ ట్రై టు స్మెల్ లైక్ హర్. ఐ ట్రై టు డ్రెస్ లైక్ హర్. తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు. కనీసం చూడను కూడా లేదు. నీకేం కావాలి? ప్రతి చిన్న విషయాన్ని గమనించు. ప్రతిదీ గమనించండి. ఎవడైతే ప్లాన్ చేశాడో వాడు మళ్ళీ ట్రై చేస్తాడు. ఇప్పుడు మనం కలిసి పనిచేయాలి వీరా. అప్పుడు మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇప్పటికి మనం ఓడిపోయినట్టే కనిపిద్దాం. మనం టార్గెట్ చేయడం ఆపేద్దాం. నీకేమైనా పిచ్చెక్కిందా? ఇది అబ్బా దారావి అంటే మన దారావి. జనం భయపడతారు కాబట్టే మనం ఇక్కడున్నాం. తవరు ముట్టాలు మొదలు పేసరా. హలో, చెప్పు బిహారీ. ఏంటి పక్కానా? సరే. ఏమైందన్నా? ఫ్రాన్సిస్ గాడి లొకేషన్ తెలిసిపోయింది.